హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తక్కువ నూనెతో అలాగే తక్కువ టైంలో అయిపోయే చాలా ఈజీ ప్రాసెస్లో ఆలూ ఫ్రైని చూపించబోతున్నాను. ఈ బంగాళదుంప ఫ్రై చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. అది ఎలాగో ఇప్పుడు మనం వీడియోలో చూసిద్దాం. ఇప్పుడు మనం 5 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని దానిపైన మొత్తం తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలి. ముక్కలు అనేవి మరీ చిన్నగా కాకుండా అలా మరీ పెద్దగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ముక్కలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇలా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ ముక్కలన్నింటినీ నీళ్లు లేకుండా ముక్కల్ని మాత్రం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కుక్కర్ని ఇలా ఈ విధంగా ట్యాప్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వెంటనే ప్రెషర్ తీసేసి ఇలాంటి ఒక జారా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఫ్రై చేసుకోవడానికి చాలా తక్కువ ఆయిలే పడుతుంది. అలాగే చాలా తక్కువ టైంలో ప్రాసెస్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 3 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. 4 వరకు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వరకు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చి బఠానీలు అనేవి పూర్తిగా ఆప్షనల్. ఇంట్లో అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా బఠానీలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. దాని తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నిటినీ ఇందులో వేసుకొని రుచికి సరిపడా సాల్టు అలాగే చిటికెడు వరకు పసుపు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆల్రెడీ మనము ఉడికించి వేసుకున్నాం కాబట్టి 5 నిమిషాల్లో ఫ్రై అనేది ఈ విధంగా తయారైపోతుంది. అంతే, మన బంగాళదుంప ఫ్రై చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా, ఎటువంటి కారం అలాగే మసాలాలు లేకుండా చాలా మైల్డ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఫ్రై చేశారంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, అలాగే తక్కువ టైంలో ఫినిష్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.